అతి విశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ మనకున్న సామర్థ్యాల కన్నా, మనకున్న నైపుణ్యాల కన్నా, మనకున్న ఆలోచనల క్వాలిటీ కన్నా గూడా మనం ఎక్కువగా ఆలోచించటం, నమ్మటం. అతి విశ్వాసం. అంటే మన పట్ల మన సామర్థ్యాలు, ఇటు నమ్మకము 2 సమానంగా ఉన్నప్పుడు మనం అన్నింటా గూడా విజేతలుగా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ కష్టం వచ్చినా మనం వెంటనే దాని నుంచి బయటపడగల సామర్థ్యం గూడా మనకి ఉండే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ఈ అతి విశ్వాసం అంటే విశ్వాసాన్ని మించింది అని చెప్పుకోలేం. అంటే సామర్థ్యాలు తక్కువుండి విశ్వాసం విపరీతంగా పెరిగిపోవడం. అతి విశ్వాసం. అంటే సామర్థ్యాల మీద, నైపుణ్యాల మీద ఉన్న వాటి స్థాయికి మించి విశ్వాసం ఉన్నప్పుడు మనిషికి అపకారం జరిగే అవకాశం ఉంటుంది. అంటే అతి విశ్వాసం అనర్థంగా మనం చెప్పుకోవచ్చు. అతి విశ్వాసంగా ఉండే వ్యక్తులు ఎక్కువ పరాజితులుగా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఓటమి పాలయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ కష్టాలు పాలయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా వ్యక్తుల్ని దూరం చేసుకునే అవకాశం గూడా ఉంది. తమకి తాము కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఒంటరి వాళ్ళయ్యే పరిస్థితి ఉంటుంది. ఆత్మవిశ్వాసం అవసరం. మనిషి జీవించటానికి ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. కానీ ఇది అతి విశ్వాసంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత గూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిందే. విశ్వాసం అంటే మన సామర్థ్యాలు, స్కిల్స్ ఏవైతే ఉంటాయో ముందు వాటి పట్ల మనకి అవగాహన ఉండాలి. మన సమర్థత ఎంత? మన సామర్థ్యానికి మనం ఎన్ని మార్కులు వేసుకోగలుగుతాము? మన నైపుణ్యాలకి మనం ఎన్ని మార్కులు వేసుకోగలము? ఇవి ఆలోచించుకొని దాని ప్రకారం అంటే వాటిని ఎవాల్యుయేట్ చేసి, మూల్యాంకనం చేసి, వాటిని గమనించి ఎన్ని మార్కులు వేయగలుగుతాము? మన సామర్థ్యానికి ఎన్ని మార్కులు వేయగలుగుతాము? మన అర్హతలకి ఎన్ని మార్కులు వేయగలుగుతాము? మన నైపుణ్యాలకి, మన చాకచక్యతకి, చొరవకి, ధైర్యానికి వీటికి ఎన్ని మార్కులు వేయగలుగుతాము అనేది మనం ముందుగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారమే మన విశ్వాసం ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. మన సామర్థ్యాల పట్ల మనకి అవగాహన లేనప్పుడు వాటికి మనం ఎంత మార్కులు ఇస్తున్నామో, ఎంత వాటి స్థాయి మనకి తెలియనప్పుడు అది అతి విశ్వాసంగా మారే అవకాశం ఉంటుంది. ఈ అతి విశ్వాసం ప్రమాదం సృష్టించే అవకాశం ఉంది. అంచేత సామర్థ్యాలను ముందు అంచనా వేసుకోవాలి. ఆ సామర్థ్యాలను బట్టి వాటి యొక్క స్థాయిని మనం గుర్తించాలి. ఆ స్థాయి ప్రకారం మన విశ్వాసాన్ని ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి సామర్థ్యాలను పెంచుకుంటూ వెళ్తే విశ్వాసం కూడా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇబ్బంది లేదు. తక్కువ సామర్థ్యం ఉంది. మనకి అతి విశ్వాసం ఉందని అనిపిస్తోంది. గుర్తించాము. అప్పుడు మన సమర్థతని విశ్వాసంతో సమానంగా చూసుకుంటూ ఉండాలి. అంటే 2 బ్యాలెన్స్ అవుతూ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అంటే సామర్థ్యాలు, విశ్వాసము 2 సమంగా ఉన్నంత వరకు మనం విజేతలుగా నిలవచ్చు. కానీ సామర్థ్యాన్ని మించి విశ్వాసం పెరిగినట్లయితే అది అతి విశ్వాసంగా పరిగణించాలి. అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం లేనప్పుడు, ఆ సమయస్ఫూర్తి లేనప్పుడు ప్రమాదాల్లో పడాల్సొస్తుంది. అంచేత రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సామర్థ్యాలను పెంచుకుంటూ, విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉన్నంత వరకు పర్వాలేదు. సామర్థ్యాలను పక్కన పెట్టి విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తే అది అతి విశ్వాసంగా ఏర్పడి, మారి మనిషిని ఇబ్బందుల పాలు చేసే అవకాశం ఉంటుంది. అంటే తప్పనిసరిగా సామర్థ్యాలు, అలాగే విశ్వాసము ఈ 2 కరెక్ట్‌గా 2 బ్యాలెన్స్ అయ్యే పరిస్థితిని గమనించుకుంటూ ఉండాలి. దానికి ముందుగా మన సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. ఇలా వెయ్యని పరిస్థితుల్లో మనము ఏదైనా సంఘటనలో వెళ్ళినప్పుడు మన సామర్థ్యాన్ని అంచనా లేని వ్యక్తి ఏం చేస్తాడంటే అతి విశ్వాసంతో ముందుకెళ్ళి అక్కడ ఓటమి పాలవుతాడు. విశ్వా ఆహ్, ది సామర్థ్యం ఎంతో తెలీదు. కానీ అతి విశ్వాసంతో సామర్థ్యం తెలియనప్పుడు వీటి పట్ల అవగాహన లేనప్పుడు విశ్వాసం విపరీతంగా పెరిగిపోతుంటుంది. అతి విశ్వాసంగా వెళ్ళిపోతుంది. అప్పుడు మనిషి ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. సామర్థ్యం ఎంత?
ఒక ఈతగాడే ఉన్నాడు. అతని సామర్థ్యంతో అతను అంచనా వేసుకోవాలి. ఎంత లోతుకి వెళ్ళొచ్చు? లేదంటే ఎంతసేపు తను ఈత కొట్టగలడు? తనకెంత సామర్థ్యం ఉంది? అలలొచ్చినప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ కూడా అతనికి ఆ సామర్థ్యపు అంచనా ఉన్నప్పుడు, అతను ఒక స్థాయి వరకు నీళ్ళలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో అతను తన సామర్థ్యానికి తగిన స్థాయిని నిర్ణయించుకొని వెళ్ళగలిగితే అతను ఇబ్బంది పడకుండా అక్కడ ఆ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. తక్కువ సామర్థ్యం కలిగి ఉండి, అలాంటి సందర్భాల్లో అక్కడ అతి విశ్వాసం ఏర్పడి, లోతుకి వెళ్ళి ఏదో సాహసం, ఏదో హ్మ్, గొప్పతనం కోసం ముందుకు వెళ్ళినట్లయితే ఏదైనా పరిస్థితి అక్కడ అంచనా తప్పితే మరి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అక్కడ సామర్థ్యం సరిపోని పరిస్థితొస్తే, తన సామర్థ్యాన్ని మించి అతి విశ్వాసంతో ముందుకెళ్తే, సామర్థ్యాన్ని మించిన పరిస్థితి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఆ సామర్థ్యాన్ని మించిపోతే మనిషి అతి విశ్వాసం ఎప్పుడైతే దెబ్బతిందో, ఆత్మవిశ్వాసం పూర్తిగా అట్టడుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అక్కడి నుంచి కంగారు, క ఆందోళన ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటాయి. పూర్తిగా ఉన్న సామర్థ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అంచనా అనేది చాలా ముఖ్యం. అలాగే ఒక స్పీచ్‌కి వెళ్ళినా, ఒక పరీక్షకెళ్ళినా, ఒక సన్నివేశం ఏదైనా ఒక పోటీకి వెళ్ళినా, ఇవన్నీ కూడా సామర్థ్యాన్ని అంచనా వేసుకు తీరాలి. సామర్థ్యాన్ని అంచనా వేసుకోకుండా, మన సామర్థ్యం ఎంతో మన స్థాయి మనకు తెలుసుకోకుండా వెళ్తే, అతి విశ్వాసం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అక్కడ మనసు విచిత్రమైన ఆలోచనలో పడే అవకాశం ఉంటుంది. గొప్ప చూపిద్దాం, ఇంకా మనం సాహసం చేద్దాం, ఇంకా మనం ముందుకెళ్దాం అని ఈ స్థాయిని, ఈ సామర్థ్యాన్ని మించిన విశ్వాసం పెరిగి అక్కడ అపజయం పాలే అవకాశం ఉంటుంది. అని అక్కడ గమనించుకోవాలి. అందుకని గమనించుకొని ముందుగా పరిస్థితిని అంచనా వేసుకొని దానికి తగ్గ సామర్థ్యం ఉందా లేదా నిర్ణయించుకొని లేకపోతే వెళ్ళం అంతే. ఒక కాంపిటీషన్‌లో మనం వెళ్తున్నాం. ఆ కాంపిటీషన్ గురించిన అవగాహన మనం పెంచుకొని మన సామర్థ్యం ఎంతో తెలుసుకొని మన సామర్థ్యం సరిపోతుందా లేదా చెక్ చేసుకొని సరిపోదంటే పెంచుకోవడం. ఒకవేళ పెంచుకోలేని పక్షంలో ఆ పోటీ నుంచి విరమించటం. ఇలా చేయగలగాలి. అది కూడా సమర్థతే. సమర్థుడైన వ్యక్తి ఒక ఆహ్, నష్టాన్ని నష్టంగా తీసుకోడు. యెస్. నా సామర్థ్యాన్ని మించింది కాబట్టి వదిలేశాను అంతే. అక్కడితో వదిలేస్తాడు. దాని గురించి ఆలోచించడు, చింతించడు. అయ్యో! వదిలేశానే, వెళ్తే నాకే దక్కేదేమో, ఇలాంటి ఆలోచనలు చేయడు. ఖచ్చితంగా ఉంటాడంతే అక్కడ. తన సామర్థ్యం సరిపోతుందా వెళ్తాడు. లేదా వదిలేస్తాడంతే. అది సామర్థ్యం పట్ల సరైన అంచనా ఉండటం. అలాగే మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. కొంతమంది పోటీల్ని వదిలేయటం. అలాగే ఒక నటుడైతే పలానా సినిమా గాని, పలానా పాత్ర గాని వదిలేయడం. మనం విన్నాం, చూసాం. అది సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేసుకొని ముందుకెళ్ళటం అనేది. ఎంచేదంటే సామర్థ్యాన్ని మించి ఉందని అనుమానం వచ్చినప్పుడు అక్కడ వదిలేయకపోతే ముందుకెళ్తే అపజయం పాలే అవకాశం ఉంటుంది. ఉన్న సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక వైఫల్యం కొంత ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అటువంటి అంచనా వేసుకొని మాత్రమే ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఎంచేతంటే సామర్థ్యాన్ని మించి మనం ప్రయత్నం చేయడానికి ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ అతి విశ్వాసం పెరిగిపోయి మనని అభాసుపాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి సామర్థ్యాన్ని ఖచ్చితంగా మనం అంచనా వేసుకోవాలి. దానికి మనం మూల్యాంకనం చేస్తే దానికి ఎన్ని మార్కులొస్తాయో చూసుకొని, ఆ మార్కులకి తగ్గ పోటీల్లో గాని, పరిస్థితుల్లో గాని మనం వెళ్ళగలిగితేనే మనం విజేతగా మనం తిరిగి రాగలుగుతాం. లేదంటే సామర్థ్యాన్ని అంచనా వేసుకోకుండా ముందుకెళ్తే అతి విశ్వాసం పెరిగే ప్రమాదం ఉంది. ఆ అతి విశ్వాసం అభాసుపాలు చేసే అవకాశం ఉంది. ప్రమాదాల్లో పడవేసే అవకాశం కూడా ఉంటుంది. మనసుని నమ్మడానికి లేదు. మన మనసే అనుకోవడానికి లేదు. మన దగ్గరే ఉన్నా గూడా మన మనసు దానితో మన చెలిమి తక్కువగానే ఉంటుంది. అది మనకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం మన అదుపు లేనప్పుడు ఎక్కువుంటుంది. పూర్తిగా మన మనలో ఉన్న మనసంతా మనదే అనుకోవడానికి లేదు. అందులో మనది ఎంత అనేది మనం తెలుసుకోలేం. తెలుసుకోగలిగితే కొంతవరకు పర్వాలేదు. తెలుసుకోకుండా ముందుకెళ్తే దానిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఇంక మన అదుపులో ఉండదింక.
మన అదుపులో ఉంది కూడా అతి విశ్వాసం పెంచేస్తుంది. సాహసాన్ని నువ్వు సాహసవంతుడు అని చెప్పేస్తుంది. వెళ్ళిపో ముందుకెళ్ళిపో సాహసం చేసేయి. నీకు తర్వాత పేరొస్తుంది, ప్రఖ్యాతులొస్తాయి, చాలా వస్తాయని చెప్తుంది. అడ్డదారిలో తీసుకెళ్ళి ముంచేస్తుంది. అంచేత సామర్థ్యము, అలాగే విశ్వాసము. ఈ 2 సమంగా ఉన్నాయో లేదో అనుక్షణం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ 2 సమంగా ఉన్నప్పుడు మాత్రమే మనం విజేతలుగా ఉండగలుగుతాము. సామర్థ్యాన్ని అంచనా వేసుకోకుండా ముందుకెళ్తే మనసు తనకి తను అతి విశ్వాసాన్ని పెంచేసుకొని, మన అదుపులో లేకుండా వెళ్ళిపోయి, మనని ముందుకు తీసుకెళ్ళి ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా సామర్థ్యాన్ని బట్టి మనం విశ్వాసం ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ మనం ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అని గుర్తిస్తే ముందు సమర్థతని పెంచుకుని అప్పుడు దానికి తగ్గ విశ్వాసంతో ముందుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనం విజేతలుగానే ఉండొచ్చు.